హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యూర్ థాట్స్. సో ఈరోజు మన స్టోరీ వచ్చేసి మిస్టర్ రొమాంటిక్ డెవిల్ పార్ట్ 3. సో లీడ్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. వివేక్ కాలేజ్కి వెళ్ళాడు. వెళ్ళి హెడ్ని కలిసి మాట్లాడుతున్నాడు. వైష్ణవి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. వివేక్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు చూడటానికి. కానీ వైష్ణవి బుర్కాలో వచ్చింది. అది చూసి వివేక్ చాలా అప్సెట్ అయ్యాడు. అదేంటి, ఆ రోజు బుర్కాలో లేదు కదా, ఈ రోజు ఎందుకు బుర్కాలో వచ్చింది, ఏమై ఉంటుంది అని అనుకున్నాడు. హెల్త్ ప్రాబ్లం సెట్ అయిందా, ఇప్పటి నుంచి కాలేజ్కి రావాలి, అటెండెన్స్ పర్సంటేజ్ తక్కువ ఉంటే ప్రాబ్లం అవుతుంది, రావాలి ఇప్పటి నుంచి అని చెప్పేసి అన్నారు. దాంతో హెడ్ చెప్పిన తర్వాత అడ్డు చెప్పడానికి ఉంటుందా, ఓకే సార్ అని చెప్పింది. చెప్పనైతే చెప్పింది, కానీ ఎలా రావాలో మళ్ళీ ఆ సీనియర్ ఏమంటాడో అని భయపడుతుంది. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వెనకే వివేక్ కూడా వెళ్ళాడు. కానీ తనని గుర్తుపడుతుందా లేదా, ఎలా మాట్లాడాలి అని ఆలోచిస్తున్నాడు. ఇంతలో వాళ్ళు మాట్లాడుకోవడం కొద్ది కొద్దిగా వినిపిస్తుంది. అదేంటి వైషు, సార్తో అలా చెప్పావు, వస్తాను అని, అలా ఎలా వస్తావు, మాతో నిన్ను వాడు చూస్తే అంతే, ఇంకా నువ్వు బుర్కాలో ఉన్నా ఎలా ఉన్నా గుర్తుపడతాడు అని చెప్పగానే, మరేం చేయనే, రాను అని చెప్పలేను కదా, రాను అని డైరెక్ట్గా చెప్పలేవు, కానీ ప్రాబ్లం ఉంది ఇలా అందుకే రావట్లేదు అని చెప్తే ప్రాబ్లం సాల్వ్ చేసేవాడు కదా. లేదే, ఆ రోజు గొడవైనప్పుడే వాడు వెతుక్కుంటూ రెస్టారెంట్ వరకు వచ్చాడు. మళ్ళీ ఏదైనా గొడవ జరిగితే అనగానే వివేక్కి స్ట్రైక్ అయింది. అంటే ఆ రోజు గొడవ చేసిన వాడు నిన్న కాలేజ్లో కూడా కనిపించాడు. అంటే ఇంకా వైష్ణవిని ఏడిపిస్తున్నాడా, ఏం చేయాలి అని అనుకుని మనసులో ఏదో అనుకున్నవాడు ఇలా వెంటనే హెడ్ రూమ్కి వెళ్ళి, నేను లెక్చరర్గా నన్ను అపాయింట్ చేయండి, మీరేం భయపడాల్సిన అవసరం లేదు, యుఎస్లో మాస్టర్స్ చేసి వచ్చాను, క్వాలిఫికేషన్ కూడా ఉంది అనగానే ఆ హెడ్ షాక్ అయ్యాడు. అదేంటి బాబు ఇలా సడన్గా అంటే, మా దగ్గర వేకెన్సీస్ ఉండాలి కదా నాకు అని అనగానే, నాకు అదంతా తెలీదు, నేను ఈరోజు నుంచి జాయిన్ అవ్వాలి, మీరేం చేస్తారో తెలీదు అనగానే, ఓకే సార్, బట్ ఈ రోజు నుంచి అయితే కుదరదు, రేపటి వరకైనా టైం ఇవ్వండి అని అడిగితే, ఇంకా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అని, ఓకే మీరు కన్ఫర్మ్ చేసి నాకు మెయిల్ చేయండి అపాయింట్మెంట్ లెటరు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వైష్ణవి కూడా రేపటి నుంచి రావచ్చులే, వెళ్దాం పదా అని వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. వివేక్కి చాలా కోపం వచ్చింది. తను కాలేజ్కి రాకుండా ఉండటానికి వాడా రీజన్. వాడు ఎంత టార్చర్ చేస్తే ఆ అమ్మాయి కాలేజ్ మానేసింది, ఇల్లు ఖాళీ చేసింది, చెప్తా వాడి సంగతి. వైష్ణవి తనంతట తాను బుర్కా తీసి ధైర్యంగా కాలేజ్కి వచ్చేలా చేస్తాను అని అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత, ఏమైంది వివేక్, కలిసావా, మాట్లాడావా అని అడిగితే, రోజు ఉన్న వెలుగు సంతోషం కనిపించడం లేదు వివేక్ మొహంలో. ఏం జరిగింది వివేక్, ఎందుకలా ఉన్నావు? అమ్మా, నాకు చాలా కోపం వస్తుంది. ఏమైంది నాన్న, ఏం జరిగింది, ముందు నువ్వు కూల్ అవ్వు, ఏం జరిగిందో చెప్పు అనగానే, అసలు అమ్మాయిలకి సేఫ్టీ లేకుండా పోయింది మామ్. ఆ రోజు నేను రెస్టారెంట్లో ఏడిపించాడు, కొట్టాను అని చెప్పాను కదా, వాడు కూడా అదే కాలేజ్ అమ్మా. వాడి వల్లే తను జాబ్ మానేసింది, ఇల్లు ఖాళీ చేసింది, చివరికి కాలేజ్కి కూడా ఈరోజు ఎలా వచ్చిందో తెలుసా, బుర్కా వేసుకొని వచ్చింది. ఎంత ఘోరం అమ్మా, తనకంటూ ఫ్రీడమ్ లేదా అమ్మా, హ్యాపీగా కాలేజ్కి వెళ్ళి చదువుకోవడానికి రైట్ లేదా, ఎవరి కోసమో భయపడి ఇలా ఏంటమ్మా, వాడు ఎంత ఇది చేస్తే తను కాలేజీ మానేసింది, పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాడిని బొక్కలో వేయొచ్చు అని వివేక్ అంటుంటే, వద్దు, ఒకవేళ ఆ అమ్మాయి ఇవ్వాలి అంటే ఇవ్వచ్చు కదా, మరి ఎందుకు ఇవ్వకుండా మానేసింది అంటే ఇంకేదో ఉంది, అదేంటో నువ్వు తెలుసుకొని ప్రాబ్లం సాల్వ్ చేయి, తన ప్రాబ్లం సాల్వ్ అయినట్టు అనిపిస్తే అప్పుడు తనే ధైర్యంగా కాలేజ్కి వెళ్తుంది అని చెప్పింది వివేక్ వాళ్ళ అమ్మ. అందుకే అమ్మా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అంటాడు. ఏంటి నాన్న అది? ఆ కాలేజ్లో లెక్చరర్గా జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. అదేంట్రా అంత పెద్ద డెసిషన్ తీసుకున్నావు? ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి అంటే జాయిన్ అవ్వాల్సిన అవసరం ఏముంది, వాడికి పనిష్మెంట్ ఇస్తే సరిపోతుంది కదా, ఇంతకు ముందు కూడా కొట్టాను వాడిని, వాడేం చేశాడో మళ్ళీ మనం చూడలేదు కదా, వాడు ఆ రోజే వదిలేసేవాడు అయితే ఈరోజు తను ఆ సిట్యువేషన్లో ఉండదు కదా, పనిష్మెంట్ ఇస్తే అయిపోతుంది అంటున్నావు, కానీ పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ రిపీట్ చెయ్యడు అని గ్యారంటీ లేదు కదా అని వివేక్ అనగానే, కానీ మీ డాడీ బిజినెస్ హ్యాండ్ ఓవర్ చేసుకోమంటున్నారు, నువ్వేమో ఇలా డాడీకి తెలిస్తే, అంతే అమ్మా, ప్లీజ్ అమ్మా, ఎలా అయినా నువ్వే మేనేజ్ చేయి, ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయి తను ఫ్రీగా ఏ భయం బాధ లేకుండా తనకి ఇంకా ఏ ప్రాబ్లం రాదు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనే నమ్మకం వచ్చిన రోజు ఖచ్చితంగా నేను హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను, అప్పటి వరకు నువ్వే మేనేజ్ చేయాలమ్మా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, మా మంచి అమ్మ కదా, ప్లీజ్ మా అనగానే ఓకే అంటుంది. కానీ
ఎలా మేనేజ్ చేయాలో అర్థం కావడం లేదు, కానీ ఆ సిట్యువేషన్ వచ్చినప్పుడు ఎలాగోలా మేనేజ్ చేస్తాలే అనగాని మా మంచి అమ్మ అని చెప్పి అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోయాడు. ఇక్కడ వైష్ణవికి చాలా భయంగా ఉంది. రేపటి నుండి ఎలా ఫేస్ చేయాలి, ఏం జరుగుతుందో తెలిసిపోతుందేమో అని టెన్షన్ పడుతూ ఉంటే, ఏం టెన్షన్ పడకు, ఏదో ఒక సొల్యూషన్ దొరకకపోతుందా అని అనుకొని ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయమే లేచాడు. లేవగానే మెయిల్ నోటిఫికేషన్ వస్తే చూసుకున్నాడు. అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది మెయిల్లో. అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. వెంటనే లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఫార్మల్ వైట్ షర్ట్ అండ్ ఫార్మల్ బ్లాక్ ప్యాంట్ విత్ ఇన్షర్ట్ వేసి, వాచ్ పెట్టుకొని, ఫార్మల్ షూ వేసుకొని చాలా హ్యాండ్సమ్గా రెడీ అయి బయటకు వచ్చాడు. వివేక్ని చూడగానే వాళ్ళమ్మ వావ్ అనకుండా ఉండలేకపోయింది. సూపర్ రా వైష్ణవి, నిన్ను ఇలా చూస్తే అదే ఫ్లాట్ అయిపోతుంది. చాలా బాగున్నా నాన్న, రా టిఫిన్ పెడతాను అనగానే మా 1 మినిట్ అని దేవుడి గది దగ్గరికి వెళ్ళి మొక్కుకొని వచ్చేసాడు. నా కొడుకు చాలా మారిపోయాడు. జస్ట్ తను పరిచయం కాకముందే ఇలా చేస్తున్నావంటే ఇంకా తను నీ లైఫ్లోకి వస్తే ఎంత బాగుంటుంది అనగానే వివేక్ మా అని చిన్న స్మైల్ ఇచ్చి వెళ్ళి టిఫిన్ తింటూ మాట్లాడుకున్నారు. అమ్మా చాలమ్మా, నేను ఇంకా వెళ్తాను. మళ్ళీ నాన్న వచ్చాడంటే 1,00,000 క్వశ్చన్స్ వేస్తాడు. అండ్ ఇంకో విషయం, రోజు ఇలా వెళ్ళి రావడం నాన్న చూస్తే ఏమంటారు, నేను జాయిన్ అయ్యాను కాలేజ్లో అని తిడతారేమో. నేను కొన్ని రోజులు బయట అక్కడే రూమ్ తీసుకొని ఉందామనుకుంటున్నా. నాన్న అడిగితే ఫ్రెండ్స్తో వరల్డ్ ట్రిప్ ప్లాన్ చేశానని చెప్పేస్తా. ఏమంటావమ్మా అని వివేక్ అనగానే అవసరమా నాన్న, ఏం చక్క ఇంటి దగ్గర నుంచి హ్యాపీగా వెళ్ళొచ్చు కదా అంది. లేదమ్మా, నాన్నకి తెలిస్తే బిజినెస్ హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు, కాలేజ్లో జాయిన్ అవుతావా అంటారు. అమ్మా ప్లీజ్ అమ్మా, ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు, తర్వాత ఏదో ఒకటి చెప్పేస్తా ప్లీజ్ మా అని అనగానే సరే కానీ ఈరోజు అయితే వచ్చే, రేపటి నుండి చూసుకొని ఉందిలే ఓకేనా అనగానే మా మంచి అమ్మ, థ్యాంక్ యూ అమ్మా, బాయ్ అనగానే నాన్న జాగ్రత్త, ఎవరితో ఏం గొడవలు పెట్టుకోకు ఓకేనా అని చెప్తుంది. సరే అమ్మ బాయ్ బాయ్ అని వివేక్ బైక్ మీద స్టార్ట్ అయ్యాడు. నేను చూస్తే తన రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి అని అనుకుంటున్నాడు. కాలేజ్కి రీచ్ అయ్యాడు. డైరెక్ట్ హెడ్ రూమ్లోకి వెళ్ళిపోయి తన బ్రాంచ్ కనుక్కొని ఫస్ట్ క్లాస్ తనదే అయ్యేలాగా చేయమంటాడు. కానీ సార్ ముందు మిమ్మల్ని కాలేజ్ మొత్తం పరిచయం చేయాలనుకుంటున్నాము అని అనగానే అయితే అక్కడ వైష్ణవి చూస్తుంది, నన్ను గుర్తుపడుతుందా లేదా, ఎలా ఉంటుంది అనేది మళ్ళీ క్లాస్కి వెళ్ళిన తర్వాత చూడొచ్చు అనుకుంటాడు. ఏమైంది బాబు ఆలోచిస్తున్నారు అని అడగగానే ఏం లేదు సార్. సరే సార్ మీ ఇష్టం, నాకేం ప్రాబ్లం లేదు అనగానే ఒక అనౌన్స్మెంట్ ఒకటి ఇప్పిస్తారు, అందరూ గ్యాదర్ అవ్వాలి అని. దాంతో అప్పటి వరకు వచ్చిన స్టూడెంట్స్ అందరూ వెళ్ళిపోయారు. ఇంకా రాని వాళ్ళ కోసం ఒక 15 మినిట్స్ టైం ఇచ్చారు. దాంతో అందరూ వచ్చేశారు. ఇక్కడ వైష్ణవి వనజ చందుతో నన్ను చూస్తే వాడికి డౌట్ వస్తుందేమో అని వాళ్ళకి కొంచెం దూరంలో నడుస్తుంది. ఇంకా వాళ్ళు కూడా ఆడిటోరియం హాల్లోకి చేరుకున్నారు. వెళ్ళిన తర్వాత హెడ్ మాట్లాడడం స్టార్ట్ చేశాడు. తర్వాత మన కాలేజీకి కొత్త లెక్చరర్ వచ్చారు అని చెప్పి వివేక్కి వెల్కమ్ చెప్పగానే వివేక్ వచ్చాడు. ఇదంతా పట్టించుకునే సిట్యువేషన్లో వైష్ణవి లేదు. ఎందుకు అంటే తన టెన్షన్ తనది. వివేక్ స్టేజ్ పైకి వచ్చి ఫస్ట్ బురకాలో ఉన్న వాళ్ళని చూసి ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ గుర్తున్నారు కాబట్టి వాళ్ళని చూస్తే తను కూడా ఎక్కడుందో తెలుస్తుంది అనుకొని తన కళ్ళతో స్కాన్ చేస్తున్నాడు. దాంతో కనిపించారు. ఆ పక్కనే 2 చైర్స్ పక్కన ఒక బుర్కా అమ్మాయి ఉంది. ఖచ్చితంగా తనే అయి ఉంటుంది అనుకున్నాడు. తనని గమనిస్తూనే హలో గాయ్స్, హౌ ఆర్ యు ఆల్ అని అనగానే వైష్ణవికి వాయిస్ ఎక్కడో విన్నట్టు అనిపించి తలెత్తి చూసింది. వివేక్ గమనిస్తూనే ఉన్నాడు తనని. ఎక్కడో చూశాను, ఎక్కడా అని ఆలోచిస్తూ ఆ రోజు రెస్టారెంట్లో నన్ను సేవ్ చేసి డ్రాప్ చేస్తానని కూడా అన్నారు కదా, చాలా మంచివారు అనుకొని ఇంకా అలాగే చూస్తోంది. తనని గమనిస్తూ ఉంటే అందరితో మాట్లాడి క్లాస్లో కలుద్దామని అన్నాడు. అప్పటికే వివేక్ చూసి చాలామంది ఫ్లాట్ అయిపోయారు. అమ్మాయిల చూపులు మొత్తం వివేక్ మీదే ఉన్నాయి. ఇంత హ్యాండ్సమ్గా ఎలా పుట్టాడు అని అమ్మాయిలు అనుకుంటే అబ్బాయిలు మాత్రం జెలసీ ఫీల్ అవుతున్నారు. ఇంకా అమ్మాయిలు మా మొహాలు చూసినట్టే అని ఫీల్ అవుతున్నారు. వైష్ణవి తనని గుర్తుపట్టింది అని అనుకోవడానికి అప్పటి వరకు తల దించుకున్న వైష్ణవి ఒక్కసారి వివేక్ మాట వినగానే తలెత్తి చూసింది. తను మాట్లాడడం అయిపోయే వరకు కూడా చూస్తూనే ఉంది. అలా గుర్తుపట్టాడు. సో క్లాస్కి వెళ్తే ఎలా ఉంటుందో, మాట్లాడుతుందో లేదో చూద్దాం, ఈ ఫీలింగ్ ఏంటో చాలా కొత్తగా బాగుంది అనుకున్నాడు వివేక్. ఇక్కడ వైష్ణవి ఏమో ఎప్పుడెప్పుడు తన ఫ్రెండ్స్తో ఆ విషయం గురించి చెప్పాలా అని వాళ్ళని క్యాంటీన్కి రమ్మని చెప్పి తను కూడా వెళ్తుంది.
ఏంటి వైషు రమ్మన్నావు? మీకు ఒక విషయం చెప్పాలి రండి. ఆ రోజు ఆ క్రాంతి అదేనండి సీనియర్, వాడి పేరు క్రాంతి. ఆ క్రాంతి నన్ను ఫాలో అవుతూ రెస్టారెంట్కి రావడం, అక్కడ అతన్ని ఒకరు కొట్టడం, గొడవ జరగడం చెప్పాను కదా. అవును. అయితే ఇప్పుడు ఆ విషయం ఎందుకు? అబ్బా, చెప్పే వరకు వింటావా? ఆ రోజు అతన్ని కొట్టింది ఎవరో కాదు, ఈరోజు కొత్తగా వచ్చిన లెక్చరర్ అని వైష్ణవి అనగానే అవునా అని వనజ, చందు ఇద్దరు షాక్ అయ్యారు. అవును, తనేనా? కన్ఫామా అని చందు మళ్ళీ అడిగాడు. అవును తనే, కన్ఫామ్గా, నాకు చాలా గుర్తుంది. ఓ సూపర్ వైషు అని చందు అంటుంటే ఓ కొంచెం ఆగు, ఎందుకంతలా ఫీల్ అవుతున్నావు అని వనజ అడగగానే ఫీల్ అవ్వడం ఏంటి? ఫీల్ అవ్వాలి నువ్వు కూడా. ఎందుకంటే ఆ రోజు మన వైష్ణవి ప్రాబ్లం సాల్వ్ చేశాడు కదా. ఆ రోజు ఎవరో అన్నోన్ పర్సన్, బట్ ఈరోజు మన లెక్చరర్ కదా. ఎవరో అనుకున్నప్పుడే ప్రాబ్లం సాల్వ్ చేశాడు. ఇప్పుడు లెక్చరర్ అంటే ఒక స్టూడెంట్ గురించి ఎంత కేర్ తీసుకుంటాడు. అవును అదే నిజమే, నేను అలా ఆలోచించలేదు అంటుంది వనజ. నన్ను గుర్తుపడతాడంటావా అని వైష్ణవి అనగానే ఏమో, ఫస్ట్ అయితే క్లాస్కి వెళ్దాం పదండి, ఆ తర్వాత సార్తో ఎలా చెప్పాలో ఆలోచిద్దామని అనుకొని క్లాస్లోకి వెళ్ళిపోయారు. వెయిట్ వైషు, నువ్వు బుర్కా తీసే. హే, తనని ఎందుకు బుర్కా తీసేయమంటున్నావు అని అడుగుతుంది వనజ చందుని. ఆ క్రాంతిగాడు చూస్తే ఇంకేమైనా ఉందా? వాడు చూస్తే చూడని, ఏదైనా చేస్తే సార్తో చెప్పచ్చు అనుకుంటారు. మళ్ళీ సార్ కూడా నేను గుర్తుపట్టాలి అంటే నువ్వు బుర్కా తీసేస్తేనే కదా గుర్తుపడతాడు అని చందు చెప్పగానే భయంగా ఉంది చందు అంటుంది. నో ప్రాబ్లం, నువ్వు తీసే, నేను చెప్తాను అనగానే రెస్ట్ రూమ్కి వెళ్ళి చేంజ్ చేసుకొని వచ్చింది. ఇంకా క్లాస్కి వెళ్ళిపోయారు. వెళ్ళిన ఫస్ట్ క్లాస్ అయిపోయింది. నెక్స్ట్ వివేక్ ఎంట్రీ ఇచ్చాడు క్లాస్ రూమ్లోకి. అతని చూపులు బుర్కా ఎక్కడుందా అని చూస్తున్నాడు, కానీ బుర్కాలో లేని వైష్ణవిని మాత్రం చూడట్లేదు. చూస్తూ అతని కళ్ళు ఒక దగ్గర ఆగాయి. ఆమెని చూడగానే ఎక్కలేని వెలుగు వచ్చేసింది వివేక్ ఫేస్లో. 1 minute అలా చూస్తూ ఉండిపోయాడు. మళ్ళీ అంతలోనే తేరుకొని హలో ఐఎమ్ వివేక్ అని తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. తర్వాత మీరు కూడా ఒక్కొక్కరు ఇంట్రడ్యూస్ చేసుకోండి అని చెప్పగానే అందరూ ఎవరికి వారు ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారు. ఇప్పుడు వైష్ణవి టర్న్ వచ్చింది. తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నంతసేపు వివేక్ కళ్ళు కూడా ఆర్పకుండా తనని చూస్తున్నాడు. వైష్ణవి 1 నిమిషం తడబడినా మళ్ళీ చెప్పడం స్టార్ట్ చేసింది. అలా ఆ రోజు ఇంట్రొడక్షన్ మాత్రమే జరిగింది. వివేక్ మాత్రం వైష్ణవి తనని గుర్తుపట్టింది అని అర్థమై వివేక్కి, కానీ వైష్ణవికి మాత్రం అర్థం కావట్లేదు గుర్తుపట్టాడా లేదా అని. లంచ్ టైం అవ్వగానే అందరూ క్యాంటీన్కి వెళ్ళారు. అక్కడికి వివేక్ కూడా వెళ్ళాడు, కానీ వీళ్ళకి కనిపించకుండా కొంచెం దూరంలో కూర్చున్నాడు. వీళ్ళు మాట్లాడుకుంది వినిపిస్తుంది. ఏంటి వైషు, సార్ నిన్ను గుర్తుపట్టలేదా అని చందు అడగగానే తెలీదు, చాలా రోజులైంది కదా, గుర్తుపట్టలేదేమో అని అనుకుంటున్నారు. అదే విని వివేక్ నవ్వుకుంటున్నాడు. వాళ్ళు తన గురించి మాట్లాడుకుంటుంటే తనకి కొత్తగా వింతగా మంచి ఫీల్ వస్తుంది. ఇంతలో క్రాంతి వాళ్ళ ఫ్రెండ్స్తో అక్కడికి వచ్చాడు. వైష్ణవిని చూసి ఏంటి, నాకు భయపడి కాలేజ్కి రాకపోతే వదిలేస్తాననుకున్నావా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఎంత దూరం వెళ్ళినా వదిలిపెట్టను అని మాట్లాడుతూ తన చేతిలో ఉన్న స్పూన్తో ఏం కర్రీ చేసావు అనుకుంటూ ఆ స్పూన్ తీసి నోట్లో పెట్టుకోబోతున్నాడు. దాంతో వివేక్కి సర్రుమంది. ఇన్ని రోజులు తన వల్ల వైష్ణవి ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిందో, ఎంత బాధపడిందో గుర్తుకు రాగానే వివేక్కి చేతి పిడికిలి బిగుసుకుంది. వెంటనే లేచి ఒక్క గుద్దు గుద్దాడు. దాంతో దెబ్బకి కింద పడిపోయాడు. అక్కడున్న అందరూ 1 నిమిషం స్టన్ అయిపోయారు. ఏం జరిగిందో, తనని ఎవరు కొట్టారో 1 నిమిషం అర్థం కాలేదు క్రాంతికి. కళ్ళు తుడుచుకొని చూసేసరికి వివేక్ అంతే, వెంటనే ఒక్క ఉదుటున వెనక్కి పడ్డాడు క్రాంతి. అంతకుముందు అతను కొట్టింది గుర్తుంది. అండ్ ఇప్పుడు వివేక్ ఫేస్ చూస్తే కాల రుద్రుడిలా ఉన్నాడు. కళ్ళు ఎర్రగా చింత నిప్పుల్లా మారిపోయాయి. అక్కడున్న అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అప్పటి వరకు అతను ఒక హ్యాండ్సమ్ లెక్చరర్, బాగుంటాడు అని అందరూ అనుకుంటుంటే అందరికీ తెలియని అతని మరొక కోణం, అతని ఉగ్రరూపం చూసి వామ్మో అనుకున్నారు. వాడు లేచి హో నువ్వా, ఇన్ని రోజులు ఇది లేదో నువ్వు లేవు, ఇప్పుడు ఇది కాలేజ్కి వచ్చింది, మళ్ళీ నువ్వు వచ్చావు, అసలేంటి మీ ఇద్దరి మధ్య విషయం? ఏదైనా విషయం ఉంటేనే ఇలా చేస్తారా? ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంటే అది ఎవరైనా సరే నేను ఊరుకోను. వైష్ణవి కమ్ అని వైష్ణవిని పిలిచి తనతో కొట్టించాడు. అప్పటికి అందరూ అక్కడికి చేరుకున్నారు.
హెడ్ కూడా వాడికి కావాల్సిందేలే. ఇంతకు ముందు కూడా ఇలాగే జరిగింది. అప్పుడు వార్నింగ్ కూడా ఇచ్చాను. అయినా మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. మళ్ళీ ఎలాంటి సిట్యుయేషన్ ఇలాంటి సిట్యుయేషన్ కాలేజ్‌లో ఏ ఆడపిల్లకి రాకూడదు అంటే వీడిని సస్పెండ్ చేయాల్సిందే అని సస్పెండ్ చేసేశారు. అందరికీ చెప్తున్నా, మళ్ళీ ఇలాంటిది మన కాలేజ్‌లో రిపీట్ అయితే ఇలాంటి కథే పడుతుంది అందరికీ అని చెప్పగానే అమ్మాయిలందరూ ఒక్కసారిగా ఎక్కడో ఊహించుకుంటున్నారు వివేక్‌ని. క్రాంతి ఫేసు పగతో నిండిపోయింది. నా లైఫ్ని నాశనం కావడానికి కారణమైన నిన్ను నాశనం అయ్యేలా చేసిన వాణ్ణి ఇద్దరిని వదిలిపెట్టాను అని కోపంగా ఇద్దరు వైపు చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు క్రాంతి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత వైష్ణవి బీ కూల్, ఇంకోసారి నీ జోలికి ఎవరైనా వచ్చినా నీ జోలికే కాదు ఇక్కడ అందరికీ చెప్తున్నాను, ఈ కాలేజ్లో అమ్మాయిలని ఎవరైనా కానీ లోపలి వాళ్ళైనా బయట వాళ్ళైనా సరే ఎవడు ఏడిపించినా ఊరుకునేది లేదు. మీకు మీరు డిఫెన్స్ చేసుకోండి, అరవండి, అందరినీ పిలవండి, ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే చెప్పండి లేదా పోలీసులకి కాల్ చేయండి. అంతేకాని వాడేం చేస్తున్నా ఏడ్చుకుంటూ సైలెంట్గా ఉండి మిమ్మల్ని మీరు కోల్పోకండి, దయచేసి ఇబ్బంది పడకండి, ఓకే అని అనగానే ఓకే సార్ అని అందరూ ఒక్కసారి గట్టిగా అరిచారు. ఎందుకు వచ్చాడో అనుకున్నా కానీ వచ్చి రాగానే మంచి పని చేశాడు అనుకున్నాడు కాలేజ్ హెడ్. ఇప్పుడు వివేక్ అందరి అమ్మాయిల మనసుల్లో ఉండిపోయాడు. అందరికీ అతను ఒక హీరో. ఇప్పుడు వైష్ణవి కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా జరుగుతుంది అని. అసలు వివేక్ తనని గుర్తుపట్టలేదేమో అనుకుంది, కానీ వివేక్ గుర్తుపట్టాడు అని ఇప్పుడు తనకు అర్థమైంది. మెల్లమెల్లగా అందరూ క్లాస్కి వెళ్ళిపోయారు. వైష్ణవి, చందు, వనజ ఇంకా వివేక్ ఇంకొంతమంది ఉన్నారు. వైష్ణవి మెల్లగా థ్యాంక్ యూ సార్ అని చెప్పింది. అప్పటి వరకు రుద్రుడిలా ఉన్న వివేక్ వైష్ణవి తనతో మాట్లాడగానే చాలా నార్మల్గా మారిపోయాడు. పెదవుల పైన చిన్న చిరునవ్వు చేరింది. చందు కూడా వచ్చి థ్యాంక్ యూ సార్, ఇన్ని రోజులు వాడి వల్ల చాలా ప్రాబ్లం ఫేస్ చేసింది. ఎందుకు పోలీస్ కంప్లైంట్ చేస్తే సరిపోతుంది కదా, లేదు అంటే కాలేజ్ హెడ్కి కంప్లైంట్ చేస్తే సరే చూసుకునేవారు కదా, దానికే మీరెందుకు అంత సఫర్ అవ్వడం అని వివేక్ అనగానే లేదు సార్, హెడ్కి చెప్పామని రెస్టారెంట్ వరకు ఫాలో అయ్యి అలా చేశాడు, మళ్ళీ ఇంకా పోలీస్ కంప్లైంట్ చేస్తే ఇంకేం చేస్తాడో అని భయపడింది సార్ అని చందు అనగానే ఓకే లీవ్ ఇట్, దాని గురించి మర్చిపోండి, ఇప్పటి నుంచి అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రావు, మీరు హ్యాపీగా స్టడీస్పై కాన్సన్ట్రేట్ చేయండి అనగానే థ్యాంక్ యూ సార్ అని వెళ్ళిపోతారు. వెళ్ళే ముందు వైష్ణవి ఒక్కసారి వివేక్ వైపు చూసి చిన్న స్మైల్ ఇచ్చింది. అంతే, మనోడు ఫ్లాట్, ఆ ఒక్క చూపుకే పడిపోయాడనుకోండి. అలా రోజులు గడుస్తున్నాయి. వివేక్ కొంచెం కొంచెం క్లోజ్గా మాట్లాడుతున్నాడు అంతవరకే, కానీ తనని చూడకుండా తనతో మాట్లాడకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోతున్నాడు. ఆ ఫీలింగ్ ఏంటి అర్థం కావట్లేదు, కానీ బాగుంది అని అలాగే కంటిన్యూ చేస్తున్నాడు. వైష్ణవి మాత్రం సార్ లాగే చూస్తుంది. తనకి తెలియదు కదా తన కోసమే, తన ప్రాబ్లం సాల్వ్ చేయడానికే వచ్చాడు అని. తెలిస్తే అప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో, అప్పుడు సిట్యువేషన్ ఎలా ఉంటుందో మనకి తెలియదు. అలా సెకండ్ ఇయర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వైష్ణవికి ఏం ప్రాబ్లం లేదు, హ్యాపీగా కాలేజ్కి వస్తుంది, వెళ్తుంది. కానీ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే అక్కడ క్రాంతి వీళ్ళు కోలుకోలేని దెబ్బ కొట్టాలని ప్లాన్ చేస్తున్నాడు. అరే ఎందుకురా దాని గురించి ఆలోచించి ఇలా చేస్తున్నావు, ఇంకా ఎన్ని రోజులని దాన్ని తలుచుకుంటూ కూర్చుంటావు అని క్రాంతి ఫ్రెండ్ అనగానే మరి ఏం చేయాలరా, దాన్ని ఫస్ట్ టైం కాలేజ్లో చూసినప్పుడే నాది అనుకున్నాను, మధ్యలో వాడెవడరా, ప్రతిసారి మధ్యలోకి వచ్చి డిస్టర్బ్ చేసిందే కాకుండా కాలేజ్కే రాకుండా చేసేశాడు, నా లైఫ్ మీదనే దెబ్బ కొట్టాడు, వదిలిపెట్టను, ఫస్ట్ వాడిని ఏదైనా చేయాలి, వాడు అడ్డు తొలగిస్తే ఆ తర్వాత వైష్ణవిని ఈజీగా నా దానిలా చేసుకోవచ్చు, సరేరా చెయ్యాలంటే ఫస్ట్ నువ్వు నార్మల్గా మారాలి, ఇలా ఆలోచించుకుంటూ కూర్చుంటే ఏం చెయ్యలేవురా అనగానే ఓకే ఒకసారి నా వైష్ణుని చూడాలనిపిస్తుందిరా, చాలా రోజులైంది, అరే అవసరమా ఇప్పుడు, ప్లీజ్ నా మాట విను, ఫస్ట్ వాడి సంగతి చూడు, తర్వాత నువ్వు రోజు చూడొచ్చు మాట్లాడొచ్చు, నీకు ఎవరు అడ్డు చెప్పరు, లేదురా ఫస్ట్ తనని చూసాకే నేను ఏదైనా చేస్తాను, ఫస్ట్ నా వైషు దగ్గరికి వెళ్ళాలి, ఒరే నా మాట వినరా, మళ్ళీ ఆ వివేక్ గాడు ఉంటాడు, వాడు కాలేజ్లో ఉన్నన్ని రోజులు మనం తనని కలవడం కుదరదురా, దూరం నుంచి అయినా చూసి వచ్చేద్దాంరా ఒక్కసారి అని అనగానే సరే వెళ్దాం, కానీ చూసి వచ్చేయాలి అని తన దగ్గరికి వెళ్ళకూడదు అనగానే సరే అని క్రాంతి వాడి ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్తారు. అక్కడ కాలేజ్ అయిపోయే టైంకి అందరూ వెళ్తున్నారు. ఇంకా వైష్ణవి తన ఫ్రెండ్స్ కూడా వచ్చారు. అబ్బా వైషు నిన్ను చాలా మిస్ అవుతున్నానే, తొందరలోనే వస్తావులేను నా దగ్గరికి అని చూస్తూ ఉంటే వాళ్ళ వెనకాలే వివేక్ బైక్పై వెళ్తున్నాడు.
వివేక్ని చూడగానే ఆ రోజు కొట్టిన దెబ్బ గుర్తొచ్చి వెంటనే ఫేస్ కవర్ చేసుకున్నాడు ఆటోమేటిక్గా. అరే ఇంకా చాలు పద వెళ్ళిపోదాం, ఆ వివేక్ గాడు చూశాడు అంటే అంతే ఇంకా అనగానే వాళ్ళక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఒకరోజు కాలేజ్కి వెళ్ళగానే అక్కడ వైష్ణవి నవ్వుతూ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ వస్తుంది. ఆ నిమిషం వైష్ణవిని చూడగానే ఎంత ముద్దుగా ఉన్నావే, అబ్బా నవ్వు చూడు చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అని హార్ట్ పైన చేయి పెట్టుకొని మరీ వస్తున్న వైష్ణవిని చూస్తున్నాడు వివేక్. అక్కడ పక్కనే ఉన్న ప్యూన్ వచ్చి, సార్ ఏంటి సార్ మేడం గారిని ఈరోజు కొత్తగా చూస్తున్నారు, అంత బాగుందా అని అడగగానే, బాగుందా ఆ నవ్వు చూస్తూ ఉండిపోవచ్చు, ఆ ఫేస్ చూడు ఎంత అందంగా ఉందో తన అని ఇంకేదో చెప్పబోతుంటే సార్ అని ప్యూన్ గట్టిగా పిలవగానే ఈ లోకంలోకి వచ్చాడు వివేక్. నువ్వేంటి ఇక్కడ, ఎంతసేపు అయింది వచ్చి? చాలాసేపు అయింది సార్ వచ్చి, మీరు మేడంని చూస్తూ ఏదో లోకంలోకి వెళ్ళిపోయారు కదా, అప్పుడే వచ్చాను అని అనగానే, నువ్వు వెళ్ళు, నా క్లాస్కి టైం అవుతుంది అని వెళ్ళిపోయాడు వివేక్. క్లాస్కి వెళ్ళిన తర్వాత తనని చూస్తూ క్లాస్ చెప్తుంటే తనకెందుకో కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది. మళ్ళీ తనని గమనించి మళ్ళీ వేరే చెప్పడం. ఇప్పటికీ తను వచ్చి ఇన్ని రోజులైనా చూడడం తప్ప ఇప్పటి వరకు తనతో మాట్లాడింది లేదు. క్లాస్లో చూడడం, ఏదైనా డౌట్ ఉంటే చెప్పడం అంతే. ఎందుకంటే కాలేజ్ టైంలో తనని డిస్టర్బ్ చేయడం తనకి ఇష్టం లేదు. అండ్ బయట మాట్లాడాలి అంటే తనతో పాటు చందు ఇంకా వనజ ఉంటారు, ఏమనుకుంటారో, తను ఎలా ఫీల్ అవుతుందో అన్న చిన్న భయం కూడా ఉంది వివేక్తో. మరి ఎప్పుడు చెప్తాడు వైష్ణవికి, మరి తను ఒప్పుకుంటుందా లేదా, ఏం జరగబోతుంది ముందు అనేది చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.